హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ప్రతి ఇంట్లో కూడా బాత్రూమ్స్ ఉంటాయి. ఇప్పుడు అందరూ కూడా టైల్సే యూజ్ చేస్తున్నారు కదండి. అయితే బాత్రూమ్ టైల్స్ కానీ, లేదా మన గ్యాస్ స్టవ్ వెనకాల ఉన్న టైల్స్ కానీ, వాల్ టైల్స్ కానీ, సో ఫ్లోర్ కానీ, ఇవన్నీ కూడా చాలా నీట్గా మనం మెయింటైన్ చేయాలి. దానిపైన ఉన్న గార అంతా కూడా పేరుకుపోతుంది, అలాగే మురికి పేరుకుపోతుంది. వీటన్నింటినీ రిమూవ్ చేయాలి అంటే ఒక సూపర్ లిక్విడ్ని అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ప్రిపేర్ చేద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ లిక్విడ్ ప్రిపేర్ చేయడానికి హాట్ వాటర్ అండి, వేడి నీళ్ళు అనేవి తీసుకోవాలి. సో వీడియోలో చూస్తున్నారు కదా, పొగలు వస్తున్నాయి. ఇలా ఉన్న హాట్ వాటర్ అనేది ఈ విధంగా బౌల్ కానీ లేదా ఒక జగ్గు కానీ తీసుకుంటే హాఫ్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇలా తీసుకున్న వాటర్లోని 1 స్పూన్ బేకింగ్ సోడా అండి, మనం వంటల్లో యూజ్ చేసే సోడా ఉంటుంది కదా, ఆ బేకింగ్ సోడా అనేది 1 స్పూన్ యాడ్ చేయండి. 1 స్పూన్ వరకు కూడా వెనిగర్ తీసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు కూడా సర్పు అనేది ఇక్కడ నేను యాడ్ చేశాను. నెక్స్ట్ కళ్ళు ఉప్పు అండి, మనం రాక్ సాల్ట్ అంటాం కదా, వంటల్లో ప్రిపేర్ చేస్తూ వంటల్లో వేస్తూ ఉంటాము. కళ్ళు ఉప్పును కూడా వేసుకోండి. సో వీటన్నింటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఉప్పు అంతా కూడా, ఉప్పు లేనప్పుడు ఇంట్లో సాల్ట్ ఉంటుంది కదా, సో సాల్ట్ అయినా 1 స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో వీటన్నింటిని కూడా బాగా మిక్స్ చేయండి. సో ఇలా మిక్స్ చేసిన తర్వాత మనకి లిక్విడ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇలా మనం లిక్విడ్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా. సో హాట్ వాటర్ అనేవి ఇలా హాట్గా ఉండేటప్పుడే ఒక గ్లాస్ తీసుకొని, ఒక టీ గ్లాస్ కానీ ఒక కప్పు కానీ తీసుకొని, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు బాత్రూమ్ టైల్స్ కానీ లేదా ఫ్లోర్ టైల్స్ కానీ ఏమైనా ఉంటాయి కదండి, సో వాల్ టైల్స్, ఈ విధంగా ఆ యొక్క లిక్విడ్ని ఇలా గ్లాస్ తోటి వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఏంటి అంటే వాల్ టైల్స్కున్న వాటర్ మరకలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అవి అలా ఉండిపోతాయి మనం క్లీన్ చేయకపోతే. సో అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయండి. నెక్స్ట్ అలాగే మురికి ఏమైనా ఉన్నా సరే, నెక్స్ట్ బ్లాక్ స్పాట్స్ ఏమైనా ఉన్నా సరే అన్నీ కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతాయి. అలాగే ఇక్కడ నేను క్రింద బాత్రూమ్ టైల్స్ ఉంటాయి కదా, సో ఈ టైల్స్ కూడా ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను. ఇలా లిక్విడ్ అంతా వేసుకున్న తర్వాత బ్రష్ అనేది బాత్రూంలో ఉంటుంది కదా, లాంగ్ బ్రష్ కానీ లేదా బాత్రూమ్స్ క్లీన్ చేసుకునే స్క్రబ్బర్స్ ఉంటాయి కదా, సో వాటితో కూడా మీరు క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను లాంగ్ బ్రష్ అనేది తీసుకొని, మనం వాటర్ వేసుకున్నాం కాబట్టి ఆ వాటర్ పైన ఈ యొక్క బ్రష్తో ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేయడం వల్ల ఏంటి అంటే మురికి ఏమైనా ఉన్నా సరే అంత పూర్తిగా రిమూవ్ అయిపోతుంది. సో వీడియోలో చూస్తున్నారు కదా, ఎంత మురికి ఉన్నా సరే మనం ఈ లిక్విడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. సో మొత్తం క్లీన్ చేసిన తర్వాత వాటర్ అనేవి ఈ విధంగా జగ్గుతో కానీ ట్యాప్తో కానీ వేసుకోండి. వేయడం వల్ల ఏంటి అంటే మనం క్లీన్ చేసాం కదా, ఇప్పుడు మురికి ఏది కూడా ఉండదండి, పూర్తిగా రిమూవ్ అయిపోతుంది. లాస్ట్ క్రింద ఫ్లోర్ టైల్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ మరొక టాపిక్తో మీ ముందుకు వస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.